యేసు ప్రభు నామములో ఈ ఉదయకాలం చేరవచ్చిన ప్రియులందరూ కూడా వందనాలు. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. కూడిక నడిపిస్తున్న ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోంచి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షోషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయుడైన ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగ్గా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనం చదువుకున్న వాక్యంలో నెహెమ్యాను గుర్చిన సంగతులు చాలా మందికి తెలుసు. ప్రాకారం కట్టిన నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, జెరుబ్బాబేలు, యెహోషువ, అలాగే ప్రవక్త అయిన హగ్గై, జకరియా, ఈ పేర్లు మనం వింటున్నప్పుడు మరి చెరపట్టబడిన యూదుల్లో బబులోన్ నుండి యెరూషలేముకు వచ్చి వీరు మందిరం విషయంలో, ప్రాకారం విషయంలో వీరు కలిగి ఉన్న ఆసక్తి చూస్తున్నారు. ఈ దినాల్లో చాలా మంది భక్తి కలిగిన ప్రజలు మనం చూస్తున్నాం. జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసులు మౌటకై మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించాను అనే మాట తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సో తీతుకు రాసిన పత్రికలో మనం గమనించేది ఏంటంటే 3వ అధ్యాయంలో జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మౌటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధి కుమ్మరించాడు. 3:6లో చూస్తున్నాం. చూడండి, జీవానికి వారసులు అనేది యేసుక్రీస్తును నమ్మటం వల్ల కలిగిందా, పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుందా అనే మాటను కొంచెం మనసు పెట్టి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా మంది సోమరులు ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నట్లుగా కనిపించిన వారు ఏమని వెనకేసుకొస్తున్నారంటే, యేసు ప్రభువుని నమ్మితేనే మనం జీవానికి వారసులం కదా, కాబట్టి మనం ప్రభువుని నమ్మినప్పుడే మనం నిత్య జీవానికి వారసులమయ్యాం కదా, మళ్ళీ మనం క్రియలు అంటే సత్క్రియలు చేయవలసిన అవసరం లేదు అనే తాత్పర్యం చెప్తున్నారు. ఇక్కడ చూడండి, చెరలో నుండి బయటకు వచ్చిన దినాల్లో మనం గమనిస్తున్న నెహెమ్యా గాని, ఎజ్రా గాని, తర్వాత ప్రవక్త అయిన హగ్గై గాని, అలాగే ప్రవక్త అయిన జకరియా గాని, అలాగే ధైర్యంతో పని జరిగించిన యెహోషువ గాని, జెరుబ్బాబేలు గాని, అలాగే మనం చదువుకున్న దానియేలు గాని, వీళ్ళందరూ చాలా భక్తి కలిగిన వారు. అలాగే మనం నెక్స్ట్ ఎస్తేరు గ్రంథం చదవబోతున్నాం. ఎస్తేరు గాని, మొర్దెకై గాని, ఆ తర్వాత పద్య గ్రంథాల తర్వాత మరలా మనం దానియేలు గ్రంథంలోకి వస్తాం. అక్కడ హనన్యా, మిషాయేల్, అజర్యా గాని, సో వీళ్ళందరూ కూడా చాలా భక్తి కలిగిన వారు. అంటే ఆ దినాల్లో బబులోను చెరలో ఇశ్రాయేలీలు ఉన్నప్పటికీ, లేదా యూదులు బబులోను చెరలో ఉన్నప్పటికీ, ఆ దినాల్లో కూడా భక్తి కలిగిన ప్రజలు ఉన్నారు. చాలా మంది వీడియో ఆన్ చేసుకోలేదు ఏంటన్నా? వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసిన వాళ్ళేనా?
ప్రతిరోజు చెప్పాలి వీళ్ళు సండే స్కూల్ పిల్లలే ఇది. వీళ్ళు సండే స్కూల్ పిల్లలా లేకపోతే వాళ్ళకి బుద్ధి లేదా కొంతమందికి? ఈ రోజుకి ఎన్ని మీటింగ్లు అయినాయి? ఎన్నిసార్లు చెప్పించుకుంటారు మీరు? చెప్తే వీడియోలు ఆన్ చేసుకుంటారు ఏంది? సేవకుడి చేత ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు? పడుకొని వాక్యం వినే వాళ్ళకి బుద్ధి లేదు. ఫస్ట్ నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నా, మిగిలిన వాళ్ళు కాదు. పడుకొని వాక్యం వినే దౌర్భాగ్యపు లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. దేవుని భయం కలిగి ఉండండి. జూమ్ మీటింగ్ లో జాయిన్ అయితే వీడియో ఆన్ చేసుకోండి, లేకపోతే జాయిన్ అవ్వకండి. మిగిలిన వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా వాక్యం విని నేర్చుకుంటున్నారు, మీరు జూమ్ కూడికి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. వీడియోలు ఆన్ చేసుకుని వాళ్ళు రిమూవ్ చేసి పడేసేయండి. వాళ్ళు ఇంక జూమ్ లో జాయిన్ అవడానికి అవకాశం ఉండదు. రైట్, వాక్యం వినండి. మనం ఓ విషయం తెలుసుకోవాలి. ఏంటంటే ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే విశ్వాసము ద్వారా రక్షించబడితే భక్తులు అనుకుంటున్నారు. భక్తులు వేరు, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులు వేరు. మీరు చూడండి, లోతు నీతిమంతుడు కానీ లోతు భక్తుడు కాదు. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం 7వ వచనంలో చదువుతున్నాం. ఇక్కడ ఏముందంటే నీతిమంతుడగు లోతు అనే మాట ఉంది. కానీ నెక్స్ట్ 8వ వచనంలో ఆ నీతిమంతుడు అనే మాట ఉంది. తర్వాత 9వ వచనంలో భక్తులు అనే మాట ఉంది. ఈ కేటగిరీలోనికి లోతు రాడు. ఎందుకంటే భక్తుడికి నీతిమంతుడికి తేడా ఏంటంటే నీతిమంతుడు అనేది యేసు ప్రభువుని నమ్మటం ద్వారా వస్తుంది. భక్తి అనేది లేదా భక్తుడు అనేది ఆ నీతిమంతునికి వాగ్దానం చేయబడిన జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి వస్తుంది. కాబట్టి నీతి అనేది త్రూ ద సాల్వేషన్ వస్తుంది, రక్షణ ద్వారా వస్తుంది. భక్తి అనేది అనుదినం ఆ జీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు విశ్వాస అనుభవం ద్వారా మనకు వచ్చేది భక్తి. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తీతు పత్రికలో 3:6 ఏముంది? పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవ వారసత్వం ఉంది. కానీ యోహాను 5:24 ఏముంది? యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవ వారసత్వం ఉంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే మీరు చూడండి, యేసు ప్రభువుని నమ్మినప్పుడే మనం నిత్య జీవానికి వారసులమయ్యాం. కానీ ఆ జీవాన్ని స్వాధీనపరుచుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఇలా చెప్తాను, ప్రతి విశ్వాసి దేవునికి వారసుడు లేదా దేవుని కుమారుడు. మరి దేవుని వారసుడు శ్రీమంతుడకు దేవుని కుమారుడు ఎన్ని అనుభవాలను స్వాధీనం చేసుకోవాలి. కానీ అవేమి స్వాధీనం చేసుకోకుండా ఎప్పుడు చూసినా నేను యేసు ప్రభువుని నమ్మాను, నేను వారసుడిని, నేను యేసు ప్రభువుని నమ్మాను, నేను వారసుడిని అంటే దాని అర్థం ఏంటంటే యాకోబు పెద్ద కుమారుడైన యాషావు యాకోబుకు వారసుడే. ఇస్సాకు పెద్ద కుమారుడైన యాషావు ఇస్సాకు వారసుడే. కానీ ఏం లాభం? ఏమి సంపాదించుకోలేదు కదా. అట్లా ఈరోజు యేసు ప్రభు నమ్మితేనే మనం రాజ్యానికి వారసులం అని, ప్రభువుని నమ్మటం ద్వారానే రాజ్యానికి వారసులం, మనం ఏమి ప్రయాసపడాల్సిన అవసరం లేదు, శ్రమ పడితే రాజ్యానికి వారసత్వం ఏంటి అని ఇప్పుడు వాక్యాన్ని వక్రంగా తిప్పుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే మరి వచనాలకి ఆన్సర్ ఏం చెప్తారు వాళ్ళు? ఏది ఫస్ట్ రిఫరెన్స్? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ వచనం 5వ వచనంలో దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యం అని ఉంది. దేవుని రాజ్యం కొరకు శ్రమ పడాలని ఉందా లేదా? మరి యేసు ప్రభు నమ్మితేనే మనం దేవుని రాజ్యం పొందుకున్నాం అనే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని రాజ్యం కొరకు మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మీరు చెప్పండి, దేవుని రాజ్యానికి వారసులం రక్షణ ద్వారా అయ్యామా? లేదా దేవుని రాజ్యానికి వారసులు అవటానికి మనం ఏమైనా పని చేసామంటే దేవుని రాజ్యానికి వారసులు అవటానికి మనం రక్షణ ద్వారానే అయ్యాం. ఈ వచనం ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమునకు వారసులు కారు,
అనే సంగతిని చెప్తూ అక్కడ ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఆనంద్ బాబు అన్న, ఈ క్వశ్చన్ నిన్ను ఖచ్చితంగా ఎవరో ఒకరు అడుగుతారు, నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ చెప్పిన లిస్ట్ అంతా చెప్పి దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పాక 11లో ఏమన్నాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితే అన్నాడు. అంటే ఇప్పుడు 11వ వచనం ప్రకారం నీతిమంతులుగా ఎవరైతే తీర్చబడ్డారో వాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు. నీతిమంతులుగా తీర్చబడటానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క నిమిషం అండి. రైట్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషంలో దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. సరే, ఆ ఒక్క నిమిషంలో దేవుని రాజ్యానికి వారసులే చచ్చిపోయాం అనుకోండి, ఏమనుకోవద్దు, చచ్చిపోయాం అనుకోండి, అప్పుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎన్ని పట్టణాలు వస్తాయి? అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడతామా, లేదు ఏమైనా పట్టణాలు స్వాధీనపరుచుకుంటామా? అగ్నిలో తప్పించుకుంటాం అంతేనండి. ఖచ్చితంగా. మరి దేవుని రాజ్యానికి వారసులు అంటే ఎన్ని పట్టణాలు ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు ఆడ. దేవుని రాజ్యానికి వారసులు అంటే నువ్వు కుమారుడయ్యావు కాబట్టి ఆయన రాజ్యానికి వారసత్వం పొందావు, కానీ ఆ వారసత్వాన్ని నువ్వు స్వాధీనం చేసుకోలేదు కదా. నువ్వు ఇస్సాకు ఇంట్లో పుట్టడం వల్ల ఇస్సాకుకి నువ్వు జ్యేష్ఠపుత్రుడు అయ్యావు, కానీ నువ్వు జ్యేష్ఠత్వ హక్కును వినియోగించుకోలేదు కదా. నువ్వు తండ్రి ఇంటిలో పుట్టడం వల్ల నువ్వు పెద్ద కుమారుడు అయ్యావు, కానీ తండ్రి ఆనందంలో నీకు వారసత్వం ఏది? ఇప్పుడు ఈ వచనం ఎలా పెట్టి ఇప్పుడు కొన్ని వచనాలు చదవండి. ఎందుకంటే మిమ్మల్ని ఈ వచనాలు అడిగినప్పుడు రక్షించబడినప్పుడే, రక్షణ ద్వారానే మనం రాజ్యానికి వారసులం అయిపోయాం కాబట్టి మనం ఏం చేయాల్సిన పని లేదు అని మీరు చెప్తే మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టి వాక్యం అడుగుతారు. తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక చూడండి, 18వ వచనం చదువుదాం. 4:18. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18. ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించును. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి పరలోకమునకు చేరునట్లు నన్ను రక్షించునందా? ఉందా రత్నజన్న? ఏముంది? అలాగా ఉందండి. ప్రతి దుష్కార్యమును రక్షించి. అలా ఉందంటే మాత్రం నాకు దగ్గర ఉంటే మాత్రం చెత్త కొట్టేది, దొరకలేదు కాబట్టి దూరంగా ఉన్నారు, వదిలేశాను. పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అండి, పరలోకం కాదు. కొంచెం బుర్ర పెట్టండి. మీరు ఎవరైనా ప్రశ్న అడిగితే మీరు దొరికిపోతారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని. రాత్రి చెప్పాను వర్తమానం, ఇప్పుడు మళ్ళీ దాని కంటిన్యూటీ చెప్తున్నాను. స్టీఫెన్ రాజన్న, నీవు చదువు, ఇప్పుడు వాక్యం నువ్వు చదువు. ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్టు నన్ను రక్షించును. పరలోకం ఉందా? పరలోక రాజ్యం ఉందా? పరలోక రాజ్యము. పరలోకానికి రక్షణ, పరలోకమునకు చేరునట్లు నన్ను రక్షించును అనేది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా చెప్పండి? వర్తమానమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా? భవిష్యత్ కాలం. వెరీ గుడ్. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. పరలోకములో కూర్చుండుట అనేది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? పరలోకం ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? జరిగిందా, జరుగుతుందా, జరగాల? జరిగింది. పరలోకమందు కూర్చున్నామని చెప్పిన ఇదే పౌలు పరలోక రాజ్యం నాకు చేరినట్లు రక్షించును అని అన్నాడంటే పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. ఇక్కడ ఈ క్వశ్చన్ అడుగుతున్న వాళ్ళు చాలా మందికి మనోళ్ళు సరిగ్గా ఆన్సర్ చెప్తున్నారు. నేను ఒక ఆయన ఫోన్ చేశాడు అనమాట. పలానోళ్ళకి నేను ఫోన్ చేశాను, మాట్లాడాను, తెలుసుకున్నాను, వాళ్ళు కూడా మీరు చెప్పిన వాక్యమే వింటున్నారంట, చెప్తున్నారంట. మూర్తన్న ఏంటి మధ్య మధ్యలో చేతులు ఎత్తుతున్నా హల్లెలూయా అంటున్నా ఏంటి? ఆదిలాబాద్ మూర్తన్న ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నాడండి. ఏ మాస్టర్? అంతేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు
కొంతమంది క్వశ్చన్లు అడుగుతారు. అప్పుడు మీరేంది యేసుప్రభుని నమ్మినప్పుడే పరలోకం అంటున్నారు, కానీ ఇక్కడే ఉంది పరలోక రాజ్యానికి దుష్కార్యం చేయకుండా ఉండటం వల్ల నేను ప్రవేశిస్తాను, లేదా దుష్కార్యం చేయకుండా కాపాడబడిన తరువాత నేను ప్రవేశిస్తాను అనే మాట ఉంది కదా. మరి మీరు ఆల్రెడీ పరలోకం వెళ్ళిపోయారని చెప్తున్నారేంటి అని అడిగినప్పుడు అప్పుడు మనం ఏం చెప్తాము? అందుకనే తెలుసుకోండి, ప్రభువుని నమ్మినప్పుడు దేవుని రాజ్యానికి వారసులమయ్యాం. కానీ ఆ దేవుని రాజ్యానికి వారసత్వాన్ని మనం స్వాధీనపరుచుకోవాలి. చూడండి ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు వాక్యాన్ని ఎంతగా పాడు చేసి పడేస్తున్నారంటే, వీళ్ళు ఎలా చెప్పడానికి పూనుకున్నారంటే, మనం ప్రభువుని నమ్మినప్పుడే దేవుని రాజ్యానికి వారసులం అని చెప్పడం కొరకై గలతీ పత్రిక 5వ అధ్యాయంలో జారత్వము, అపవిత్రత, కాముకత్వము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరనే వచనం ఉంది కదా. ఈ వచనం మనకు రాయలేదని చెప్పేస్తున్నారు. పట్టుకున్నారు ఈ పాయింట్? ఈ వచనం మనకు రాయలేదని ఎందుకు చెప్తున్నారు చెప్పండి? పర్లేదు, అర్థమైన వాళ్ళు చెప్పండి. ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు వాక్యాన్ని. వాళ్ళు సరిగ్గా వినకపోవటమో, మొత్తానికి ఏదో అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి పరలోకానికేనండి, పరలోక రాజ్యానికి ఉన్న వ్యత్యాసం అర్థం కాకండి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన 19వ వచనంలోంచి శరీర కార్యములు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అనే మాట ఉంది కదా. సో ఈ వచనాన్ని బట్టి మీరు ఆలోచన చేసి చెప్పండి. ఇట్టి కార్యాలు చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని రాసిన మాట మనకు కాదు, బిలీవర్స్ రాయలా, అవిశ్వాసులకు రాశాడని కొందరు చెప్పడానికి గల కారణం ఏంటి? వారు ఆ కార్యాల్లో ఉన్నారు. వారు ఆ కార్యాల్లో ఉన్నారు. సతీష్ అన్న ఓ పాయింట్లో ఆన్సర్, ఒక కోణంలో ఆన్సర్ చెప్పాడు. రైట్, ఓకే. ఇంకా ట్రై చేయండి. విషయం ఏంటంటే యేసు ప్రభువుని నమ్మినప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులం అని చెప్పే దానిలో భాగంగా ఈ వాక్యాన్ని అలా చెప్తారు. ప్రభువుని నమ్మినప్పుడే మనం రాజ్యానికి వారసులం. ప్రభువుని నమ్మటం ద్వారానే మనం రాజ్యానికి వారసులం కదా. ఇక్కడ రాజ్యమును స్వతంత్రించుకొనరు అన్నాడంటే ఇది ఇంకా బిలీవర్స్ గురించి కాదంటున్నారు. మీకు అర్థమైంది? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మీరు దేవుని రాజ్యానికి వారసులైనా? మైక్ ఆన్ చేసుకోకుండా చెప్పండి, మీరున్న చోట చెప్పండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మీరు దేవుని రాజ్యానికి వారసులైనా? తలకాయలు ఊపుతున్నారు అంటే నాకు ఆన్సర్ ఏమర్థమైంది? కొన్ని మైక్ అన్నా ఆన్ చేసుకొని చెప్పండి. మీరు దేవుని రాజ్యానికి వారసులేనా? వారసులమేనండి. దేవుని రాజ్యానికి వారసులే. వెరీ గుడ్. దేవుని రాజ్యానికి వారసులైన మీరు ఆ రాజ్యాన్ని ఎంత స్వాధీనపరుచుకున్నారనేది రక్షణ మీద డిపెండ్ అయిద్దా, కొనసాగింపు మీద డిపెండ్ అయిద్దా? కొనసాగింపుని బట్టే కదా. ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరు అని రాశాడంటే వీళ్ళు రాజ్యానికి వారసులా, రాజ్యానికి వారసులు గారు? ఆలోచన చేసి చెప్పండి, ఆన్సర్ చెప్పేయాలని ప్రయత్నం చేయండి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, అభిచారము, ఓకే, మత్తతులు, అసూయలు ఇవన్నీ చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని ఉంది కదా. వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులా, వారసులు కారా? వారసులేనండి. కానీ స్వతంత్రించుకోవట్లేదని చెప్పి ఈ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ దేవుని పేరు నేను వందనాలు చెప్తున్నాను. మీకు వాక్యం అర్థమైంది. వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులే, కానీ వాళ్ళు స్వతంత్రించుకోవట్లేదు. అది ఈ వాక్యం అర్థం కాకపోతే చాలా ప్రమాదం. మీరు చూడండి, అసలు వాస్తవం సీజీ మాణిక్యం అని కూడా జాయిన్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఈ నీకోలైతుల బోధ గురించి చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు ఖండించబడతా వచ్చాయి కదా. అందులో భాగంగా ఈ వాక్యం కూడా ఖండించబడింది అనమాట. అసలు ఈ వచనాలు ఏవి విశ్వాసులు కాదని చెప్తున్నారు వాళ్ళు. ఈ విషయాలు ఏవి విశ్వాసులు కాదు అని చెప్పేస్తున్నారు. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అనే మాట ఉంది కాబట్టి ఇది విశ్వాసులు కాదంటున్నారు. ఎందుకంటే
విశ్వాస క్రియలను బట్టి రాజ్యానికి వారసుడు ఎలా అవుతాడు అంటున్నారు. ఇక్కడ చూడండి, మనం రక్షణ ద్వారానే దేవుని రాజ్యానికి వారసులమయ్యాం. కానీ మనం ఎంత స్వాధీనపరుచుకున్నాం అనేది మనము కుమారులమైన తర్వాత ఎంత జీవించామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారా దేవుని రాజ్యం అనే మాట వ్రాసాడు. అంటే మనం ఎంత మేరలో దేవుని రాజ్యాన్ని కలిగి ఉండబోతున్నాం, లేదా ఎంతవరకు మనము తండ్రి ఆనందంలో పాలివారం కాబోతున్నాం అనేది ఖచ్చితంగా దట్ డిపెండ్స్ అపాన్ ఎంతగా దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడు అనే దాని మీద. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరికీ ఒకే రక్షణ స్థితి ఉందా? నీతి అనే స్థితి అందరికి సేమేనా? సేమేనండి. ఆనందన్న, ఈ పాయింట్ అర్థమైందా? ఎవరైనా అడిగితే చెప్పగలవా? చెప్పగలను బ్రదర్, అర్థమైంది. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11లో, ఒకప్పుడు దేవుని రాజ్యానికి వారసులు కాని వారు ఎలా వారసులయ్యారు? నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడి రాజ్యానికి వారసులయ్యారు. రాజ్యానికి వారసులు అంటే అర్థం ఏంటి? అంటే రాజ్యాన్ని స్వాధీనం చేసేసుకున్నారనా? కాదు, ఆ రాజ్యానికి వీళ్ళు కుమారులు అయ్యారు. కానీ కుమారుడు తండ్రి ఆనందంలో ఎంత ఆనందం కలిగి ఉంటాడు? ఇప్పుడు చూడండి, తండ్రికి చిన్న కుమారుడు వచ్చినప్పుడు పెద్దోడు కంటే ఎక్కువగా చిన్నోడు లోపాలు తండ్రికి తెలుసు. తెలిసినా దానిని యాక్సెప్ట్ చేయగలిగాడు. దాంతో పాటు చిన్నోడు కొరకు విందు ఏర్పరిచాడు. వధించిన ఎద్దు అక్కడ ఉంది, అక్కడ నాట్యం చేశాడు, వాయిద్యాలు వాయించాడు. మరి ఫాదర్ జాయ్లో సన్ జాయ్ ఎంత, కుమారుని యొక్క జాయ్ ఎంత, కుమారుడు ఎంత ఆనందిస్తున్నాడు. కాబట్టి రాజ్యానికి వారసుడే, కానీ అతడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలే. అలాగే యాసావు కూడా కుమారుడే, వారసుడే, కానీ జ్యేష్ఠత్వాన్ని అతడు అనుభవించలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా అడుగుతున్నా, రక్షణ ద్వారానే మనం రాజ్యానికి వారసులం అయ్యాము. కానీ రక్షణ ద్వారా వారసులమైన మనం ఖచ్చితంగా రాజ్యానికి వారసులం అని చెప్పి పట్టణాల మీద మనకు అధికారం వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉందా? ఏం మధ్య చేయాలన్నా? కుమారులమయ్యాం కాబట్టి తండ్రికి ఎంత ఆనందం ఉందో, తండ్రితో పాటు ఏలుతున్న అనుభవం మనకి ఇప్పుడు ఉంటుందా? జీవిస్తేనే ఉంటదండి. అదే కదా, మరి రక్షణ ద్వారానే ఉంటది అంటున్నారు. మరి అదే ఇప్పుడు సమస్యలు ఏంటంటే, రక్షణ ద్వారానే మనం కుమారులం కాదని ఎవరన్నారు? వారసులం కాదని ఎవరన్నారు? ఒకవేళ మీరు ఎలా కూడా ఆలోచించండి. మనము రాజ్యమును రక్షణ ద్వారానే స్వాధీనపరుచుకుంటే పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? స్టీఫెన్ రాజు అన్న, అంతేనా? రక్షణ మనం రాజ్యంని యేసు ప్రభు ద్వారానే స్వాధీనం చేసేసుకుంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడు? పని లేదు కదన్న, పరిశుద్ధాత్మ పని లేదు. మీరు తీతు పత్రిక 3వ అధ్యాయం 6 చదివితే, జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి వారసుల మౌటకై పరిశుద్ధాత్మని ఇచ్చాడు అన్నాడు. అసలు జీవానికి వారసులు అవటానికి కారకుడు యేసు ప్రభు అయితే పరిశుద్ధాత్మని ఎందుకు రాశాడు? సో యేసు ప్రభు ద్వారా కుమారులం వారసులం అయ్యాం, పరిశుద్ధాత్మ ద్వారా స్వాధీనం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముని నేను చెప్పాను కదా, మీరు దుర్నీతి పరులను గమనించండి, వాళ్ళు హోలీ స్పిరిట్ ని ఒప్పుకోరు అని చెప్పాను, తణుకు వర్తమానంలో చెప్పాను. సో పరిశుద్ధాత్మను ఒప్పుకొనని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే, యేసు ప్రభు ద్వారానే మనం రాజ్యానికి వారసులం అయిపోయాం, జీవానికి వారసులం అయిపోయాం. అంటే నీతిమంతులందరూ భక్తులు అని చెప్తారు. నీతిమంతులందరూ భక్తులు కాదు. నీతిమంతుడు వేరు, భక్తుడు వేరు. అబ్రహాం భక్తుడు అనొచ్చా, నీతిమంతుడు అనొచ్చా? లోతుతో కంపేర్ చేస్తే భక్తుడండి. అబ్రహాము నీతిమంతుడా, భక్తుడా? లోతుతో కంపేర్ చేస్తే లోతుతో కంపేర్ చేస్తే నీతిమంతుడండి. చెప్పండి. నీతిమంతుడు ప్లస్ భక్తుడండి. ఒక వర్డ్ చెప్పండి. అబ్రహాము లోతుతో కంపేర్ చేస్తే నీతిమంతుడా, భక్తుడా? భక్తుడు, నీతిమంతుడు కాదు. భక్తుడు. ఎందుకంటే లోతు కూడా నీతిమంతుడే. సో భక్తుడు. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, నెహెమ్యా, మీరు ఎలా అనుకోవద్దు. కొన్నిసార్లు మనం ఎలా అనుకుంటామంటే, మనమే పెర్ఫెక్ట్ గా ఉన్నాం, ఎవరు కరెక్ట్ గా లేరు, మనం చాలా గొప్ప అనుకుంటాం. అట్లా అనుకోవద్దు.
ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మనం చదువుతున్న ఈ అద్భుతమైన వ్యక్తులు, నిజంగా వాళ్ళు మనలాంటి ఆధిక్యత దేవుడు వారికి ఇయ్యలేదు. నిజంగా ఇచ్చుంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయిపోయేవారో చూడండి. కానీ మనకిచ్చిన ఆధిక్యత మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచాడు. హెబ్రీ 11:40 ఉపయోగించుకోండి. నేను చెప్పేది ఏంటంటే, యూజ్ దట్ టేక్ ద అడ్వాంటేజ్ అండి. ఆ గ్రేస్ ని మీరు ఉపయోగించుకోండి. నెహెమ్యా ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎజ్రా ఎంత అద్భుతమైన వ్యక్తి, హగ్గయి, తర్వాత జకర్యా, యెహోషువ, తర్వాత జెరుబ్బవేలు, ఆ తర్వాత దానియేలు, తర్వాత ఎస్తేరు, మొర్దెకై, వీళ్ళందరూ కూడా ఆ కాలంలో ప్రభు కొరకు ప్రభు వాడుకున్న సాధనాలు అన్నమాట. ఎంత భ్రష్టులను మనం చదివాం ఇంతవరకు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు. ఆ భ్రష్టుల మధ్యలో దేవుని ఆత్మచేత వినియోగించబడిన అద్భుతమైన వ్యక్తులను మనం చదువుతున్నాం. ప్రాకారం పడిపోయిందంటే ఏడ్చాడు, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడంటే ఎజ్రా ఏడ్చాడు. తర్వాత యెరూషలేం పట్టణం పాడైపోయింది అన్నప్పుడు ఆ చెరలో నుండి వచ్చిన వారు మరి భయభక్తులు పూని పనిచేశారు. వీళ్ళందరినీ చూస్తూ చదువుతున్న వాళ్ళు ఎవడైనా రక్షణ ద్వారానే మనం భక్తులమని అంటే వాడు ఎంత భ్రష్టుడు చూడండి. అంటే ఇప్పుడు మీకు ఇలా చెప్తాను, మీరు ప్రభు కృపనుంది ఆత్మ ద్వారా ప్రయాసపడుతూ తిరుగుతూ పరిచర్య చేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. మీరు చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నారు, చాలా భక్తిగా దేవుని వర్తమానం నేర్చుకుంటున్నారు. ఎవరో మిమ్మల్ని పనికిరాని, ఎందుకు పనికిరాని ఒట్టి మాటల చేత భక్తిహీనులు మీతో ఏమన్నారంటే, అసలు మీరు ఇన్ని మీటింగులు వింటే ఏమవుతారు అని అడిగితే మీరేమన్నారు, బాగా నేను భక్తులు ఎదుగుతానన్నారు. ఎదిగితే ఏమవుతావు అన్నారు. ఎదిగాక నేను పరలోక రాజ్యంలోనికి వెళ్తాను అన్నారు. పెచ్చోడా, యేసు ప్రభు నమ్మినప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో కూర్చున్నావురా అన్నాడు. అంటే వీడు ఏం చెప్పాడు మీరు విన్నారా జాగ్రత్తగా? మీరు జాగ్రత్తగా వింటే వాడిని ఏం చేయాలి? కండెమ్ చేయాలి. మీరు ఫస్ట్ ఏమనాలంటే, ప్రభువుని నమ్మటం ద్వారా పరలోకంలో కూర్చున్నాం, పరలోక రాజ్యంలో కాదు అని చెప్పాలి. మీరు చెప్పకపోతే ఈ సోమరోడు మిమ్మల్ని పాడు చేసేస్తాడు. ఈ జూమ్ మీటింగ్లు ఇవన్నీ వ్యర్థము. ఇప్పుడు చాలా మంది జూమ్ మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు తెలుసా? ఎర్లీ మార్నింగ్ టైంలో ఈ కైండ్ ఆఫ్ టీచింగ్ లో ఉన్న వాళ్ళు ఏదంటే, మనం ప్రభువుని నమ్మినప్పుడే పరలోక రాజ్యంలో కూర్చున్నాం, లేదా మనం పరలోకం అని చెప్పుకుంటూ నేర్పించిన వచనాన్ని మార్చేసి పరలోక రాజ్యం అని పెట్టేసి, మనం పరలోకానికి వారసులమని చెప్పిన దాన్ని రాజ్యానికి వారసులమని మార్చేసి ఇప్పుడు ఏం చెప్పడానికి భ్రష్టులు పూనుకుంటారంటే, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ ఎందుకు పెట్టాలంటే ఇతరులకు సువార్త ఎలా చెప్పాలి అది నేర్పించడానికి పెడుతున్నాను తప్ప, మనము ఈ మీటింగుల్లో మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ పెద్దగా మనం సాధించేది ఏం లేదు. రక్షణ ద్వారానే మనం సాధిస్తామని చెప్తారు. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? మీకు కుడి చేతి చూపించండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారు. అర్థమైందా? రక్షణ ద్వారానే మనం సాధించవలసింది ఏదో సాధించేశాం. ఈ జూమ్ మీటింగ్స్ ఇవన్నీ ఎందుకు కాదు? ఇంకా మనం ఏదో సాధించాల్సింది ఉంది, దానికోసం కాదు. మీరు ఇతరులకు సువార్త ఎలా చెప్పాలో చెప్పడానికి అనే తాత్పర్యం కరెక్టేనా? ఉద్దేశం కరెక్టేనా? కాదండి. కాదండి. కరెక్ట్ కాదు. మీరు వినండి, మనం కూడి వస్తున్నది ఇతరులకు సువార్త ఎలా చెప్పాలో నేర్చుకోవటానికి కాదు. హెబ్రీ 10:24 ఒకసారి చదవండి. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి, సత్కార్యాలు చేయండి అన్నాడు. మరి ఎక్కువగా కూడుకోండి, సత్కార్యాలు చేయండి అన్నాడు. జాగ్రత్తగా వినండి. సత్క్రియలు చేయటానికి కూడిరండి అన్నాడు. సత్క్రియలు చేయాలంటే ఏముండాలి? ప్రేమ కలిగి అన్నాడు. అంటే మీరు కూడి వస్తేనే ప్రేమను ఫలిస్తారన్నాడు. ప్రశ్న వినండి జాగ్రత్తగా. యేసు ప్రభువుని నమ్మిన రోజే ప్రేమ ఫలించామా, కొనసాగింపులో ఫలిస్తున్నామా? యేసు ప్రభువుని నమ్మినప్పుడే ప్రేమ ఫలించామా, కొనసాగింపులో ఫలిస్తున్నామా? కొనసాగింపులోనే. మరి రోమాపత్రిక 5:5లో రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ కుమ్మరించబడింది అన్నాడు. అది ఆత్మఫలం కాదా? ఆత్మలో కుమ్మరించబడిందండి, అది మన దేహంలో ప్రత్యక్షం అవ్వాలండి. రైట్. క్వశ్చన్ వినండి, ఆన్సరే చెప్పండి. యేసు ప్రభువు నమ్మినప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ కుమ్మరించబడింది కదా, రోమా 5:5. రోమా 5:5
ఆత్మఫలం కాదా? ఆత్మఫలం కాదండి. రైట్ ఆన్సర్. ఆత్మఫలం కాదు. రోమ 5:5 ఆత్మఫలం కాదు. మన హృదయంలో కుమ్మరించబడింది రక్షణ ద్వారా. ఆ ప్రేమకు మన వారసులం, ఆ రాజ్యానికి మన వారసులం, ఆ జీవానికి మన వారసులం. అది రక్షణ ద్వారా. ఆ జీవం ఎంతో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రేమ పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఎంతో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే ఆ ప్రేమ నీ దేహం అందు ఫలిస్తుంది. అది ఆత్మఫలం. గలతీ 5:22. గలతీ 5:22 ఎక్కడ రాశాడు? సేమ్ ఇందాక మనం చదివాం చూసారా? ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. అక్కడే రాశాడు, మీరు చూడండి. కాబట్టి మనం కూడి వస్తున్నది గాస్పల్ ఎట్లా చెప్పాలి అని మీకు నేనేమో ట్రైనింగ్ సెషన్స్ తీసుకోవట్లా. సువార్త ఎలా ఎందుకు బర్నబాస్ అన్న మనం కూడి వచ్చినప్పుడు గాస్పల్ ఎలా చెప్పాలనే ట్రైనింగ్ సెషన్స్ నువ్వు ఎందుకు తీసుకోవట్లేదంటే అంటే మీ ఉద్దేశంలో అర్థం ఏంటి? యేసు ప్రభు నమ్మితేనే మన సమస్తాన్ని స్వాధీనం చేసేసుకున్నాం కాబట్టి ఇంక మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఇతరులకు చెప్పడానికే మన సువార్త నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది భ్రష్టత్వం. జాగ్రత్తగా వినండి, ఇది భ్రష్టత్వం. మనమందరము కూడి వస్తున్నది రక్షణ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడిన దాని పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఎంత తెలుసుకోవడానికి వస్తున్నాం. రాజ్యానికి వారసులమైన మనం ఆ పట్టణాలు స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నాం. కుమారులమైన మనం కుమారులకు వాగ్దానం చేయబడిన ఆ స్వాస్థ్యమును స్వాధీనం చేసుకోవడానికి మనం కూడి వస్తున్నాం. ఏం జాన్ పాల్ రైటేనా? అర్థమైందా? అర్థమైంది. రైట్. ఇప్పుడు నీతిమంతులకి భక్తులకి తేడా తెలిసిందా? రక్షణ ద్వారానే భక్తులమయ్యామా, కొనసాగింపులో భక్తులమవుతామా? కొనసాగింపుల భక్తులు. ఇంకా ఆనందాన్ని అట్టే చదువుతున్నాడు, అర్థమైనట్లేదు, క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉన్నాడు. అర్థమైందన్నా? ఏమన్నా ఆలోచిస్తున్నావేంటి? అర్థమైంది బ్రదర్. డౌట్ ఏమన్నా ఉంటే అడిగే, ఇప్పుడే చెప్తాను. లేదు బ్రదర్, అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది. రైట్, ఓకే. వినండి. ఎందుకంటే కొంతమంది సోమరులుగా ఉండి ఏ పని చేయకుండా భక్తిహీనులు అయిపోయి నెహెమ్యా లాంటి వారిని వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఏమంటారంటే రక్షణ ద్వారానే అందరం కూడా భక్తులమే కదా, వాళ్ళ ప్రత్యేకత ఏమి లేదు, దేవుడు అందరినీ సమానం చేశాడంట. మీరు ఇప్పుడు ఫస్ట్ రిఫరెన్స్ చదవండి. రైట్, నెహెమ్యా గ్రంథం 1:1 చదవండి. శామ్ చదువు. కళ్ళు నలుపుకుంటున్నావు ఏంటి? దానియేలు ఏమైనా వచ్చాడా కళ్ళలోకి? చదువు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరం. చాలు చాలు సార్, చాలు. నెహెమ్యా అంటే అర్థం ఏంటి? నెహెమ్యా నహూమ్ అంటే అర్థం ఏంటి? నోవాహు అంటే అర్థం ఏంటి? అదే నెహెమ్యా అంటే కూడా. నహూము నోవాహు పేర్లకు అర్థం ఏంటి? నెమ్మది. నెమ్మది. నెమ్మది, రెస్ట్ అన్నమాట. ఇప్పుడు రెస్ట్ అని పెట్టి చదువు. రాధా రాధా అంటే శ్యామ్ నిద్రపోతే నాకు చెప్పండి. చదువు చదువు సోదర చదువు. హకల్యా కుమారుడైన నెమ్మది యొక్క చర్యలు. రైట్. రెస్ట్ యొక్క చర్య. చర్య అంటే ఏంటి? చర్య, పనులు, క్రియలు. రైట్, వర్క్ అన్నమాట. సో రెస్ట్ యొక్క వర్క్స్. చాలా మంది ఏమంటున్నారంటే రెస్ట్ అంటే నో వర్క్స్ అంటున్నారు. వెరీ గుడ్. నో వర్క్స్ అనే వర్క్స్ వేరు, రెస్ట్ చేసే వర్క్స్ వేరు. నో వర్క్స్ అనే వర్క్స్ వేరు, అవి ధర్మశాస్త్ర సంబంధ క్రియలు. రెస్ట్ చేసే వర్కులు విశ్వాస క్రియలు. కొంతమంది విశ్వాస క్రియలు టైటిల్ పెట్టి వాక్యం చెప్పారు కాబట్టి విశ్వాస క్రియలు ఒప్పుకుంటున్నారని అనుకోకండి. వాళ్ళ యొక్క మూల సిద్ధాంతాల్లోకి వెళ్ళి మీరు వింటే విశ్వాస క్రియలు కూడా చేస్తే మనకు మళ్ళా సిన్ఫుల్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది అని కూడా వాళ్ళు చెప్పిన టీచింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కవరింగ్ చేయడానికి కొంతమంది చెప్తున్నారు కానీ వాస్తవంగా క్రియలు మనం చేయకూడదని చెప్తున్నారు డైరెక్ట్ గా. నెహెమ్యా అంటే అర్థం ఏంటి? సో నహూమ్ అంటే అర్థం ఏంటి, లేదా నోవాహు అంటే అర్థం ఏంటి? ఈ మూల పదాలు అర్థం చేసుకుంటే రెస్ట్ యొక్క చర్యలు అన్నమాట. సో రెస్ట్ డస్ వర్క్స్ అన్నమాట. విశ్రాంతి పని చేస్తుంది. దానికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మార్క్స్ వార్త. మార్క్స్ వార్తలు యేసుప్రభు ఎవరు? కూర్చుండినవాడు. మత్తయిలో లేచినవాడు, మార్కులో కూర్చుండినవాడు, లోకాలో జీవిస్తున్నవాడు, యోహాన్లో రాబోతున్నవాడు కదా. మార్కులో యేసుప్రభు పేరేంటి? పరిచారకుడు. అంటే చర్యలు. ఎవరి చర్యలు? మార్క్స్ వార్త ఎవరి చర్యలు? నెహెమ్యా చర్యలు.
రెస్ట్ యొక్క చర్యలు. కాబట్టి దయచేసి వినాలి. పని చేస్తే పరలోకం కాదు, పని చేస్తే పరలోక రాజ్యం. టైటిల్ మార్చమని చెప్పండి. పని చేస్తే పరలోకం కాదు, పని చేస్తే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఒకటి కాదు. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. టైటిల్ మార్చమని చెప్పండి. ఇద్దరు భ్రష్టుల మధ్యలో బ్రతుకుతున్నాం మనం. ఒకటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, రెండు నీకోలయితులు. వీళ్ళ మధ్యలో మనం ఉన్నాం. నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు, ధర్మశాస్త్ర ఉపదేశకులు పని చేస్తే పరలోకం అంటారు, కానీ ఏమి చేయక్కర్లేదు, పరలోకమే పరలోక రాజ్యం అంటారు. కానీ మనం క్లియర్ గా చెప్పాలి, పని చేస్తే రక్షణ కాదు, పని లేకుండా రక్షణ. రోమా 4:5 పని చేయక భక్తిహీనం నీతిమంతుడిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. పని చేయక పని చేయక పని చేయక రక్షణ కొరకు ఏ పని చేయలేదు. రక్షించబడిన తరువాత ఆత్మను పొందిన మనం ఆత్మ ద్వారా పని చేస్తున్నాం. పేతురు 1:12 ఆత్మను ఒప్పుకొనని వాడు ఆత్మ ద్వారా జరిగే పని కూడా చేయవలసిన అవసరం లేదని చెప్తున్నాడు. ఇతడుని మైండ్ లో పెట్టుకొని మిగిలిన వాళ్ళు మనం దూషిస్తున్నారు. ఏమని? మీరు ఏ పని చేయక్కర్లొద్దు అంటారు కదా, మీరు ఏమి చేయక్కర్లొద్దు అంటారంట కదా, ఏమి చేయకపోతే ఎలాగా, ఏమి చేయకపోతే ఎలాగా. పోనీ ఏళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఎందుకు చేయాలని అడిగాను, పరలోకం కొరకు చేయాలంటారు. రాంగ్. పరలోకం కొరకు చేయకూడదు, పరలోక రాజ్యం కొరకు చేయాలి. దేవుని కొరకు శ్రమ పడకూడదు, దేవుని రాజ్యం కొరకు శ్రమ పడాలి. ఓకే, అర్థమైన వాళ్ళు అందరూ మైక్ ఆన్ చేసుకొని అర్థమైందని చెప్పండి. అర్థమైందండి. రైట్, అర్థమైంది. ప్రభువుకి స్తోత్రం. ఇప్పుడు మీరు నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గరే ఆగి ఆలోచించేయండి. హకల్యా కుమారుడైన నెహెమియా యొక్క చర్యలు అనే మాట చూస్తున్నాం. కాబట్టి భక్తులను తృణీకరించే తరంలో మనం ఉన్నాం. భక్తులను తృణీకరించడానికి చాలా సింపుల్ గా చెప్పే పదం ఏంటంటే, రక్షణ ద్వారానే మనం అన్నిటికీ వారసులం. కాబట్టి మనము ఏదో చేస్తే ఏదో సాధిస్తాం. ఇంకెక్కడ ఒక ఆయన అడిగాడంట, నువ్వేంద్ర బాబు వాక్యం మార్చావని అడిగాడంట. అడిగితే ఈయన అన్నాడంట, అవునండి, విశ్వాసం వల్ల నీతి కలుగుతుంది అనే దాకా మీరు నాకు నేర్పించారు కాదు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనేది అసలైన సువార్త కదా అని అంటే, అప్పుడు అడిగాడంట, నువ్వు ఈ వాక్యం చెప్పడం ద్వారా నువ్వు నీతిని ఏమైనా ఎక్కువ పొందుతావు అని అడిగాడు. ఏమడిగాడు? నువ్వు ఈ వాక్యం చెప్పడం ద్వారా నువ్వు నీతిని ఏమైనా ఎక్కువ పొందుతావు, పరలోకంలో ఇంకా ఏదైనా పై మెట్టు ఉందా అని అడిగాడంటేనే మీకు అర్థమైంది ఈ తాత్పర్యం ఉంది. చూసారా? నేను ఇప్పుడు చెప్తా చూడండి. నీతి కంటే పై మెట్టు ఏది ఉండదు, కానీ జీవంలో మార్పులు ఉంటాయి. జీవము, సమృద్ధి జీవము. పరలోకం కంటే పై మెట్టు ఏముండదు, కానీ పరలోక రాజ్యంలో సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మాంసం అంతా ఒకటే విధమైనది కాదు. చేప మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, మనుష్య మాంసం వేరు. అలాగే భూవస్తు రూపముల మహిమ వేరు, ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు. మహిమను బట్టి వ్యత్యాసం ఉందండి. ఇప్పుడు చెప్పండి, పరలోకము అనే స్థితిలో ఎవరికైనా వ్యత్యాసం ఉందా? పరలోకం అనే దానిలో ఎవరికైనా వ్యత్యాసం ఉందా? హైదరాబాద్ పాస్టర్ గారు చెప్పండి, పరలోకం అనే దానిలో ఏమైనా వ్యత్యాసం ఉందా? లేదండి. పరలోకం అనే దానిలో వ్యత్యాసం లేదు. పరలోక రాజ్యం అనే దానిలో వ్యత్యాసం ఉందా? ఉందండి. లేదని చెప్పేవాళ్ళు ఎవరండి? పని చేయకుండా సోమరులుగా తిరుగుతున్నాడు. వీడు ఊరంతా తిరిగేసి ఏ పని చేయకుండా, ఎందుకు వాడబడకుండా, ఆత్మ ప్రభు ద్వారా నియంత్రించబడకుండా, నిర్వహించబడకుండా ఉండి కూర్చొని వీడు చెప్తున్నది ఏంటంటే, శుభ్రంగా ఆడి పని ఆడు చేసేసుకుంటున్నాడు, శుభ్రంగా తినేస్తున్నాడు. తినేసి వీడు ఏమంటున్నాడంటే, ప్రయాసపడుతున్న నెహెమియా లాంటి వారిని చూసి, వాళ్ళు ప్రాకారం కడితే ఏంటి, వాళ్ళు పరలోకం వెళ్తారు, నేను పరలోకం వెళ్తాను. ఎందుకంటే ఒకవేళ నెహెమియా ప్రాకారం కట్టినందుకు దేవుడు పరలోకం ఇచ్చాడు అనుకో, అప్పుడు అతిశయ కారణం ఎవరికి? ఈ వచనాలు వాడేస్తున్నాడు అక్కడ. మీరు అర్థమైందా? ఇప్పుడు ప్రాకారం కట్టినందుకు నెహెమియాకు దేవుడు పరలోకం ఇచ్చాడు అనుకోండి, అతిశయ కారణము దేవునికి రాదు, నెహెమియాకే వస్తుంది కదా. ఎజ్రా ప్రవీణ్యత గల శాస్త్రి ఒకవేళ ఎలా అనుకుంది, 66 గ్రంథాలను ఎజ్రా ఎరిగాడు, నాకు తెలీదు, అయినా నేను పరలోకం వెళ్తాను, ఎజ్రా కూడా వెళ్తాడు. ఎజ్రాకి నాకు తేడా ఏముంది అంటాడు ఈ భక్తిహీనుడు భ్రష్టుడు. ఇంకేమంటాడు, దానియేలు గొప్పతనం ఏముందండి, దానియేలు ఎన్ని భావాలు చెప్తే ఉంది,
దానియేలు పరలోకం వెళ్తాడు, నేను పరలోకం వెళ్తాను అంటాడు. అప్పుడు అటువంటి వాడిని ఆపి, తమ్ముడు కూర్చో, నువ్వు విను, పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు అని మీరు చెప్పటం స్టార్ట్ చేయాలి. అలా చెప్పకపోతే ఈ భ్రష్టులు ఇంకా చాలా మందిని సోమరోలు చేసేస్తారు. సో ఈ జూమ్ మీటింగ్లు సువార్త ఎలా చెప్పాలో చెప్పడానికి కాదు, దయచేసి వినాలి. మీరు ఎలా జీవించాలి, మీరు జీవించడమే సువార్త. విశ్వాసులు గాని సరిగ్గా విశ్వాస మూలంగా జీవించడం స్టార్ట్ చేస్తే మీరే పత్రిక, మీరే పలక, మీరే సువార్త. మీ ద్వారా ఎంతమంది ఈరోజు ఎన్లైటన్ చేయబడుతున్నారు. అదే హక్కల్య అంటే అదే అర్థం. ఎవరినైతే ప్రభు వెలిగించాడో అతని పేరే హక్కల్య. హక్కల్య కుమార్తె నెహెమ్యాకు చేరాడు. మీరు చూడండి, ఇక్కడ ఒక్కొక్కళ్ళకు వాక్యం అర్థమై జీవించడం స్టార్ట్ చేశాక మీలో ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళకి సువార్త చెప్పకుండా ఉన్నారు? సువార్త మీరు ఎవరికి చెప్తలేదా? మీరు ఎవరిని ప్రభు వైపు నడిపించాలనే ప్రయత్నం చేయట్లేదా? మీరు ఊరికే ఉండగలుగుతున్నారా? నాకు ఆన్సర్ చెప్పండి. మీరు జీవిస్తున్న వారి గురించి అడుగుతున్నాను. ఉండలేమండి. సువార్త అర్థమైతే ఇంకొకరికి ఉంది. సువార్త ఇతరులకు చెప్పకుండా ఉండలేం. రైట్. ఇప్పుడు ఈ మీటింగ్ లో మిమ్మల్ని అందరినీ ఉపదేశకులుగా మార్చడం నా గోల్ కాదు. అసలు ఈ జూమ్ మీటింగ్ గోలే కాదు. ఇప్పుడు మీరందరికీ సువార్త ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇవ్వడానికి జూమ్ సెషన్స్ అనుకోండి. అంటే దీని అర్థం ఏంటి? మనం రక్షణ ద్వారానే అన్ని స్వాధీనం చేసుకున్నాం కాబట్టి మనము ఇంకా కూడి వచ్చేది సత్క్రియలు చేయటానికి కాదు. కూడి వచ్చేది ఎందుకంటే ఇప్పుడు ఇతరులకు గాస్పెల్ ఎలా చెప్పాలో సెషన్స్ అంటే దాని అర్థం మిమ్మల్ని అందరు నేను పాస్టర్లు చేసేస్తున్నాను. ఇలా ఎంతమంది పాస్టర్లు అయిపోతారు? అసలు విషయం ఏంటంటే ఆడియన్స్ కంటే ప్లేయర్స్ నెంబర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరు? అందరూ వాక్యం చెప్పేస్తే అన్నట్టు కూడా కొంతమందికి అనుమానం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ పాస్టర్స్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఉపదేశకులు అయిపోవాల్సిన అవసరం లేదు. అలాగని ఉపదేశం చెప్పకూడదని కాదు, కానీ మనం జీవించడం ద్వారా మనం ఉపదేశం చెప్పాలి. అది దేవుని చిత్తం. సో గుర్తుపెట్టుకోండి, మనం కూడి వస్తున్నది అన్నిటికీ మన వారసులం అయిపోయాం, సమాప్తమైన పని యొక్క అర్థం అదే అని చెప్తూ, సో ఇక నుంచి మీరు ఎలా వాక్యం చెప్పాలి, మీరు ఎలా సువార్త చెప్పాలి అనే సెషన్స్ కాదు. ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఇప్పుడు దాకా అటువంటి వాక్యం చెప్పలేదు. ఇందులో మనం కూడి వస్తుంది ఎందుకంటే మనము దేనికైతే రక్షణ ద్వారా వారసులమేమో దాన్ని స్వాధీనపరచుకోవటానికి ఆత్మ ద్వారా ముందుకు కొనసాగుతున్నాం కదండి. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవి ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నప్పుడే మనకేం కలిగిద్ది? తీతు 3:6 ప్రకారం ఆ నిరీక్షణను బట్టి దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. కేవలం నిరీక్షణ కోసం వస్తున్నామండి. ఒకవేళ అనుకోకుండా ఈ రోజు జూమ్ లో జాయిన్ అవ్వకుండా నిద్రపోయాం అనుకోండి, మనకంత నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేని ప్రతి చోట ఆదరణ ఉండదు, ఆదరణ లేని ప్రతి చోట క్షేమాభివృద్ధి ఉండదు. చూసారా? మనం ఉండలేం. ఇప్పుడు ఎవరికైతే ఈ రుచి అర్థమైపోయిందో, జీవపు రుచి, జీవపు వాసన, వాళ్ళు అనుకోకుండా ఎప్పుడైనా మీటింగ్ మిస్ అయితే వారు చాలా బాధపడిపోతారు. అరే ఈరోజు నేను క్రీస్తులో ఉన్నవి తెలుసుకోలేకపోయానే, ఆత్మ ద్వారా వాటిని నేను తెలుసుకోలేకపోయాను అనే ఆ బాధ మనకు ఉంటదండి. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఎవరైతే సోమరులుగా నిద్రపోతూ ఎటువంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వకుండా వారి ద్వారా దేవుని ఆత్మ ఏ పని చేయకుండా ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని మనకి ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు పరలోకంలో నాకంటే ఎంత పైకి ఉంటావని అడుగుతున్నారు. ఒరే తెంగరోడా పిచ్చోడా, పరలోకం కాదురా నాయనా, మేము ప్రయాసపడుతుంది దేవుని రాజ్యంలో. అందుకనే భ్రష్టులు ఈ కాలంలో ఎలా ఉంటారంటే 1000 ఏండ్ల రాజ్యం లేదని చెప్పడానికి కూడా తెగిస్తున్నారు. అసలు 7 ఏండ్ల శ్రమల కాలం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చెప్తారంటే 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటే ఏం చెప్పాలి? శ్రమల కాలం గురించి వాళ్ళకి బాధ కాదండి బాబు. ఇశ్రాయేలు రక్షించబడుతుందనే బాధ సాతాను గాడికి ఉంది. ఇశ్రాయేల్ ఎప్పుడైతే రక్షించబడతారో ప్రపంచ పరిపాలన ఎవరి చేతిలోకి వచ్చేసింది? యేసుక్రీస్తు ప్రభు పరిపాలనకు వచ్చేస్తుందండి. ఇశ్రాయేల్కి వచ్చేసిద్ది. ఇశ్రాయేలీలు ప్రపంచాన్ని పరిపాలిస్తారు అనేది భయమడికి ఫస్ట్ నుంచి. అందుకనే ఇశ్రాయేలీలు నేలమట్టం చేసేయాలని వాడు ఎంతకాలం నుంచి ప్రయత్నిస్తాడు ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీలు మ్యాప్లో ఎంత ఉంటారండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు, నాది చిన్న ఇల్లు, వరదొస్తే నేను చచ్చిపోతాను,
లేకపోతే వాన వస్తే నేను మునిగిపోతాను అనుకుంటారు. అసలు దేవుడు ఎందుకు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోడు? ఇంత చిన్న దేశాన్ని దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు. ఎంతమంది ఇశ్రాయేల్ నేలమట్టం చేయాలనుకుంటే తెలుసా? ఇది ఖచ్చితంగా ఇశ్రాయేల్ నేలమట్టం చేయటం కాదు, ఇది సాతానీయమైన యుక్తి అన్నమాట. యూదులను మొత్తం నాశనం చేసేయాలని ఆనాడు హామాను, అలాగే హిట్లర్, ఇంకా ఎవరైతే చరిత్రలో ఉన్నారో వీళ్ళందరూ కూడా యూదులను సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చెప్తాను, ప్రపంచంలో ఆల్రెడీ ఇశ్రాయేల్కి విరోధంగా చాలా భయంకరమైన పెద్ద పెద్ద బాంబులు తయారు చేయబడి ఉన్నాయి ఆల్రెడీ. కానీ వాళ్ళకున్న వాగ్దానం ఏంటి తెలుసా? నీకు విరోధంగా రూపించబడిన ఏ బాంబు వర్ధిల్లదు. యెషయా 54:17. సో ఇశ్రాయేలీలు నేలమట్టం కారు. శ్రమల కాలం లేదు, అయిపోయింది, కరోనా వచ్చినప్పుడే శ్రమల కాలం వచ్చేసింది అని ఎందుకు చెప్తున్నారు అనుకున్నారు? మనకు చెప్పట్లేదు అది. సాతాను ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ రక్షించబడకూడదు అనేది వాడి ఉద్దేశం. ఇశ్రాయేల్ రక్షణ లేదు అనుకోండి, అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించడం అనే కాన్సెప్టే లేదు. అప్పుడు మనం దేని కొరకు శ్రమ పడుతున్నాం చెప్పండి? మనం దేని కొరకు? అసలు నిన్న ఆంటీ అంటుంది అనమాట, ఈ కొద్ది టైమే ఉంది కాబట్టి నాకైతే ఉన్నాయన్న అమ్మేసి సువార్త చెప్పేయాలని ఉంది అంటుంది. అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉందంటే ఏం ఖర్చు పెట్టకుండా వాళ్ళకు ఉన్నాయన్ని వాడుకొని తినేసి స్వార్థం కొరకు వాడేసుకొని వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, ఇప్పుడు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రం చేత పరలోకంలో నీకు ఏ స్థానం వస్తుంది అని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళని నిలబెట్టి ఇంకెంతమందిని చెడగొడతారా బాబు మీరు? ఇంకెంతమందిని పాడు చేస్తారు? ఎందుకంటే పునరుద్ధానం గతించనని చెప్పేవారు 1000 ఏళ్ల రాజ్యం గతించిపోయింది, శ్రమల కాలం గతించిపోయింది అని చెప్తున్న ఈ భక్తిహీనుల మాటలు పొరుకుపుండు ప్రాకినట్టు ప్రాగుతున్నాయి. వీళ్ళని ఖచ్చితంగా మనము బంధించి పడేసేయాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు సమాజాన్ని పాడు చేసేవాడిని ఏం చేయాలి? సెంట్రల్ జైల్లో పడేసేయాలి. ఇటువంటి వారిని మీరు అరెస్ట్ చేసేసేయాలి. మీరు అరెస్ట్ చేయాలంటే మీ దగ్గర ఆల్రెడీ కీ ఉంది. ఈ కీతో మీరు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నామములో హుమైనై అలెగ్జాందరు దూషించకుండా శిక్షించబడుదురు గాక. శిక్షకు వారిని సాతానుకు అప్పగించాలి. మీరు ఇక్కడ బంధిస్తే దేవుడు పరలోకంలో బంధిస్తాడు. త్వరగా మనం ఈ కైండ్ ఆఫ్ టీచింగ్ ప్రాకకుండా ఆంధ్రప్రదేశ్ లో కాపాడాలి. తెలంగాణ రాష్ట్రంలో గ్రేస్ పేరిట, కృప పేరిట రక్షించబడగానే మనం రాజ్యానికి వారసులం అయిపోయాం. కాబట్టి మనం ఏం చేసినా అదంతా ఇతరులు సువార్త ఎలా చెప్పాలో ఆ ట్రైనింగ్ సెషన్సే తప్ప మనము విశ్వాసులంగా మనం ఏమి స్వాధీనం ఆల్రెడీ మనం అన్నిటికీ వారసులం అని చెప్పే ఈ కొరుకుపుండు మాటలు, ఈ హుమైనై ఫిలేతు వారి యొక్క మాటలు, ఈ దుర్నీతి మాటలు ప్రాకకుండా దయచేసి బంధించమని మీ అందరికీ కూడా ప్రభు పేట తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగత జీవితాల్లో వారిని శిక్ష చేసుకోండి. ఆస్తి జప్తు చేయండి అన్నాడు కదా. ఎవడైతే యెరూషలేముకు రాడో, నిన్న వర్తమానం విన్నారా? అన్ని స్త్రీలను వివాహం చేసుకున్న వారి గురించి చాటింపు వేశారు. ఏమని? ఎవడైతే యెరూషలేముకు రాడో వాడి ఆస్తి దేశానికి ఇచ్చేస్తామని చెప్పారు. దెబ్బకు అందరూ వచ్చేసారు. మీరు కూడా అలాగే ఏం చేయాలి ఈ రోజుల్లో అంటే, ఈ హుమైనై ఫిలేతు యొక్క బోధలను మీరు ఎక్కడికక్కడ వాక్యం చెప్తున్నప్పుడు కండెమ్ చేయండి. ఇప్పుడు కూడా నిలబడి ఇంతకు ముందు చెప్పిన వాక్యాలు చెప్పకండి దయచేసి. యేసు ప్రభు నమ్మితే నీతిమంతులు అవుతాం, పరలోకంలో కూర్చుంటాం. దాన్ని మీరు స్పీడ్ గా కన్క్లూడ్ చేయండి. నెక్స్ట్ అసలు మెసేజ్ లోకి వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, మనం 3 స్టేజ్లు చూడాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం తర్వాత స్టడీ చేయండి. హెబ్రీ పత్రిక 6లో 3 స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ మూలోపదేశం, సెకండ్ స్టేజ్ సంపూర్ణ అగుటకు సాగిపోవటం, థర్డ్ స్టేజ్ సంపూర్ణ అగుటకు సాగిపోయిన తర్వాత ప్రవేశించే భ్రష్టత్వం. మొదటి దానిలో ధర్మశాస్త్రోపదేశకులు ఉంటారు, చివరి దానిలో నీకోలైతులు ఉంటారు, మధ్యలో మనం ఉంటాం, లేదా మధ్యలో సత్యం ఉంది. కాబట్టి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదవండి. మీరు ఇక్కడ చూడండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో హుమైనై ఫిలేతు అనేవారు 2వ అధ్యాయం 14, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలు వీరు మాట్లాడుతున్నారు, అపవిత్రమైన మాటలు. 16వ వచనం, భక్తిహీనులు వీళ్ళు అని చెప్పాడు. భక్తిహీనులు అంటే అర్థం ఏంటి? భక్తుని యొక్క నిర్వచనం వీళ్ళు మార్చేశారు. రక్షణ ద్వారానే అందరూ భక్తులని చెప్తున్నారు. రక్షణ ద్వారానే భక్తులైతే లోతు ఏమవుతాడు? లోతు భక్తుడైతే నీతిగల తన మనసును లోతు ఏం చేసుకోకూడదు? నొప్పించుకోకూడదండి. నొప్పించుకున్నాడుగా. అంటే అర్థం ఏంటి? లోతు కూడా శోధనలో పడ్డాడు.
శోధనలో పట్టడం కూడా తప్పే అని నేర్చుకున్నాం. కానీ ఏం చెప్తున్నారు తెలుసా భ్రష్టులు? శోధించబడటం తప్పు కాదు. మీరు చూడండి, రంజిత్ తోఫీర్ అని ఆయన డైరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే ఈయన కూడా నికోలైతుల బోధకు చెందినాడు. నేను అందుకే చెప్తున్నాను, పిడి సుందర్రావు ధర్మశాస్త్రోపదేశకులకు తాత అయితే మూల పురుషుడు అయితే, ఈ రంజిత్ తోఫీరు నికోలైతులకు మూల పురుషుడు. మన ఇద్దరి మధ్యలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరే అనుకోకుండా మీరు వీళ్ళిద్దరిని జైలు వేసేసి మిగిలిన వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు మొత్తం తిరిగేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు మీకుంటారు. సో ఈ సిద్ధాంతపరమైన వ్యక్తులను మీరు గుర్తుపట్టాలన్నమాట. రంజిత్ ఓఫీరిజం అనేది డేంజరే. మనకు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళిద్దరూ కనపడిపోతున్నారు స్పష్టంగా, కానీ వీళ్ళ సిద్ధాంతాన్ని తీసుకొస్తున్న వాళ్ళు మీకు తెలియదు. సో ఈయన ఏం చెప్పాడంటే, శోధించబడుతున్నానంటే ఇలా అన్నాడు అనమాట. నా మీద ఆడవాళ్ళు పడుతున్నప్పుడు నేను శోధించబడుతున్నాను, నేను మగోడిని అన్నాడు. చూసారా? అంటే వీళ్ళ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండే ఎట్లా ఉన్నాయి అంటే, శోధించబడటం తప్పు కాదు అని వీళ్ళు చెప్తున్నారు, పాపం చేయటమే తప్పు అని చెప్తున్నారు. మరి అలాగైతే లోతు శోధించబడ్డాడు, నీతిగల తన మనసును నొప్పించుకున్నాడంటే లోతు ఖచ్చితంగా ఆ పాపం చేశాడు లేదా పాపంలో పడ్డాడు అని అర్థం. మీకు ఇంకెలా చెప్తారు అర్థం అవటానికి? లోతుతో పాటు ఎంతమంది సొదొమలో రక్షించబడిన వారుగా మీరు లెక్కించగలరు చెప్పండి? లోతుతో పాటు ఎంతమంది సొదొమలో రక్షించబడిన వారుగా మీరు లెక్కించగలరు? లోతుతో పాటు ఎంతమంది రక్షించబడ్డారు? ఎవరు లేరండి. సరే, నోవాహు దినాలు లోతు దినాలు ఒకటే కదా. నోవాహుతో పాటు ఎంతమంది రక్షించబడ్డారు? నోవాహుతో కలిపి 8 మంది. 8 మంది అని ఉందా బైబిల్లో? ఆ 8 మంది రక్షించబడ్డారని ఉందే. నోవాహును మరి ఏడుగురిని అని రాశాడు కదా. మరి లోతు ఒక్కడే రక్షించబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధంగా జీవించేవాడిని ప్రభు వాడుకుంటే 10 మంది నీతిమంతులు పట్టుబడరా? లోతు నీతిమంతుడే కానీ పరిశుద్ధంగా జీవించలేదు. భక్తుడు కాదు, నీతిగల తన మనసును నొప్పించుకుంటున్నాడు అంటే అతడు స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడ్డాడు. మీరు ఎలా అనుకోవద్దు, నాకు టెంప్టేషన్ వస్తుందంటే అది నా ఫాల్ట్ కాదు, సాతాను అనొద్దు. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు తెలిసే వాక్యం? మీరు చదివారు ఎప్పుడైనా? ఈ వచనం చూడండి. నేను ఇంతకు ముందు దీన్ని చెప్పాను, కానీ మీరు ఎవరైనా వినకపోతే మరి ఈ వచనాల ద్వారానే మీ దగ్గరికి ఈ వర్తమానం వస్తుంది. మీరు కండెమ్ చేసుకోండి, శిక్ష చేయండి వాళ్ళని. రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఏమని తెలుసా? 20వ వచనం, నేను కోరని దానిని చేసినలా దానిని చేయనది నేను కాదు అని ఉంది. ఇది వాడుతున్నారు. మీరు చదివారా ఈ వచనం? ఎప్పుడైనా విన్నారు మీరు? నేను కోరని దానిని చేసిన ఎడలా దానిని చేయునది నేను కాదు అని ఉంది. మరి చేసేది ఎవరు? సరే, చేసేది వాస్తవంగా ఎవరైనా చెప్పాలా ఈ వచనాన్ని బట్టి? చెప్పండి, వాక్యం తెలిసిన వాళ్ళు అని చెప్పండి, కనీసం రోమపత్రిక 7 తెలిసిన వాళ్ళు అని చెప్పండి. అది క్లియర్ గా చెప్పండి. పాపం అని చెప్తున్నారు కానీ క్లియర్ గా చెప్పండి. నా యందు నివసించున్న పాపం కదా. కానీ ఇక్కడ అలా చెప్పరు. ఇక్కడ ఏం చెప్తారు తెలుసా? ఇక్కడ చెప్పేది ఏంటంటే సాతాను చేస్తున్నాడని చెప్తారు. చేస్తుంది నేను కాదు, సాతాను. అందుకని ఇప్పుడు శోధన వస్తే ఆ టెంప్టేషన్ ఎవరి ద్వారా వచ్చింది? నేను కాదు, సాతాను. నేను కాదు, సాతాను అనగానే ఇప్పుడు నీ తప్పు ఎంత? చెప్పాలి. నీ తప్పు 0. ఇప్పుడు చెప్పండి, నా యందు నివసిస్తున్న పాపమే అని పెట్టి చదివితే నీ తప్పు అందులో ఉందా లేదా? ఈ పాయింట్ అర్థమవుతుందా? ఇది కూడా అర్థం అవ్వాలా మీకు, ఇది కూడా తెలియాలా? ఈ వచనం రోమపత్రిక 7వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను కోరని దానిని చేస్తే నా యందు నివసించి పాపమే అని అక్కడ ఏది ఉందో అది చదివితే మన తప్పు ఉన్నట్టే లేనట్ట? మన తప్పు ఏంటి? ఉందన్నారు కాబట్టి పాపం జీవంలోకి వచ్చే జీవితం, ధర్మశాస్త్రం వల్ల జీవించడం, అది మన తప్పు. అదే ఇక్కడ చేస్తుంది నేను కాదు అని ఇది సాతాను మీదకి నెడితే మన తప్పు ఎంత? మన తప్పేమి లేదు. ఒకవేళ మళ్ళీ చెప్తాను, మన తప్పేమని ఉంటే మనం పరలోకానికి వారసులం అవుతామా? అవం కదా.
అందుకని దేవుడు మనం చేసే పాపాలన్నిటినీ కూడా మనం చేస్తున్నట్లుగా కాదు, అవి సాతాను మన ద్వారా జరిగిస్తున్నట్లుగా లెక్క పెట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచి పరలోకం తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతిసారి తప్పు చేసిన ప్రతిసారి మనం తీర్పు ఎవరికి తీర్చాలంటే మనకు తీర్చుకోకూడదు. ఎవరికి తీర్చాలి? సాతానికి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, సాతానికి తీర్పు తీర్చేది మనమా పరిశుద్ధాత్ముడా? సరే, వాక్యం ఈడి సాతానే. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యాన్ని ఎలా మాట్లాడుతున్నాడు సాతానే. ఎందుకంటే వాస్తవంగా సాతానికి తీర్పు తీర్చేది ఎవరైనా ఉంది? యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సాతానికి తీర్పు తీరుస్తాడని ఉంది. కానీ వాస్తవంగా సాతానికి చాలా మంది తీర్పు ఎప్పుడు తీరుస్తున్నారు తెలుసా? తప్పు చేసిన ప్రతిసారి తీరుస్తున్నారు. పరిశుద్ధాత్ముడు సాతానికి తీర్పు తీరుస్తాడంటే వీళ్ళు ఏమంటున్నారంటే పాపం చేసిన ప్రతిసారి మనం సాతానికి తీర్పు తీరుస్తున్నాం అంటున్నారు. అంటే సాతానికి ఎక్కువ తీర్పు తీర్చాలంటే నువ్వేం చేయాలా చెప్పు? చెప్పరా సాతానా, నువ్వు ఏడున్నావు, రారా బయటికి రారా, చెప్పు. నువ్వు ఎక్కువ పాపం చేయాలని దాని అర్థం. వీడు చాలా పనికిమాలినోడు సాతాను. అందుకనే నేనేం చెప్తున్నానంటే, పొరపాటున అనుకోకుండా ఆ బోధలు ఎవరైనా వినుంటే పూర్తిగా వాటిని బాయ్కట్ చేయండి, వాటిని వదిలేసేయండి. వాటిలో నుంచి కొందరిని దయచేసి తప్పించమని ప్రేమతో తెలియపరుస్తున్నాను. భక్తులను సోమరులు, తిండిపోతులు తిడుతున్నారండి కూర్చొని. వాళ్ళకి ఏమి ఎక్కువ వస్తుంది? పరలోకం కంటే అంటున్నారు. పరలోకం కంటే ఎక్కువ ఎవరికి ఏమి రాదు. పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. 1000 ఏళ్ల రాజ్యం ఉంది, శ్రమల కాలం ఉంది. ఇశ్రాయేలీల పట్ల రీప్లేస్మెంట్ థియరీ లేదు. రీప్లేస్మెంట్ థియరీ వాక్యం చెప్పట్లేదు. అంటే యూదుల స్థానంలో అన్యులు వచ్చారు అనేది రీప్లేస్మెంట్ థియరీ. దాన్ని వాక్యం ఒప్పుకోవట్లేదు. ఈ వాక్యాన్ని ఎంతమందికి అర్థమైంది? మీరు అందరూ ప్రభుకి స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే ఈ భక్తిహీనులలో చేరకుండా ప్రభు మిమ్మల్ని ఈ దినాల్లో కాపాడాలన్నమాట. నేను ఇటీవల వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు నాకు ఒక చిన్న తలంపు చెప్పింది. వాస్తవంగా ఇది మీకు చెప్పడానికి ఇప్పుడు నాకు సరి అయిన సమయం అనుకుంటున్నాను, చెప్తానేనండి. పరలోకంలో స్వనీతి పరులకు స్థానం ఎంత ఉంటది, దుర్నీతి పరులకు స్థానం ఎంత ఉంటుంది? ఇప్పుడు నేను ఈ వచనాన్ని తణుకు బైబిల్ స్టడీ తర్వాత మళ్ళీ నేను నేర్చుకున్నాను, అది చెప్తాను. పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో స్వనీతి పరులకైనా ఏదో ఒక స్థానం ప్రభు ఇస్తాడు, కానీ దుర్నీతి పరులను బొత్తిగా ఆయన వెలుపటి చీకట్లను పడద్రోస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీన్ని నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ప్రభు చెప్తూ స్త్రీలు కనిన వారిలో, చెప్పండి ఎవరైనా ఈ వాక్యం చెప్తారా? చూడకుండా చెప్పగలను, చెప్పండి. యోహాను వంటి వాడు ఎవరు ఇప్పుడు ప్రభు వచ్చే వరకు యోహాను వంటి. రైట్. తర్వాత చెప్పండి. పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. రైట్, అంతేనా? నువ్వు కరెక్ట్ చెప్పావా? కరెక్ట్ చెప్పాను అనుకుంటున్నావా? చెప్పు, కరెక్ట్ చెప్పావా? అవును అనుకుంటున్నా. రైట్, కరెక్ట్ చెప్పావు. మత్తయి 11:11లో పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే పరలోక రాజ్యంలో అల్పుడైన, పరలోకంలో అన్నాడా పరలోక రాజ్యం అన్నాడా? పరలోక రాజ్యం. పరలోకం అని ఎందుకు అనలా? పరలోకంలో గొప్పవాడు చిన్నవాడు ఉండదు. పరలోకంలో అందరు సేమ్ పొజిషన్. రామ, అర్థమైందా? ఈ రోజు మొత్తానికి నాకు శుభ్రంగా అర్థమైపోయింది అన్న అంటావా? అర్థమైంది. దేవునికి స్తోత్రం. పరలోకంలో యోహాన్ కంటే గొప్పవాడు ఉన్నాడంటే పరలోకంలో గొప్పవి చిన్నవి ఉన్నాయి కదా అంటాడు. వెంటనే అవి పరలోకం కాదు తమ్ముడు, అది సరిగ్గా చదువు, పరలోక రాజ్యం అని చెప్పాలి. జకరియా ఏమైనా అర్థమవుతుందా? నాకేం అర్థం అవ్వకపోయినా పర్లేదండి, మీరు మా పాస్టర్ గారు, మీరు ఉన్నంతకాలం మేము మీకు మీ సింగట్టుకుని తిరిగేస్తాను నేను అంటారు. అర్థమైందా? పరలోక రాజ్యానికి తేడా. అర్థమైతే ఆటో ముందు పరలోకం, ఆటో వెనకాల పరలోక రాజ్యం అని రాయించుకోండి, తిరిగేయండి ఆటో వేసుకోండి. రైట్, వినండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? పరలోకానికి పరలోక రాజ్యం డిఫరెన్స్ చెప్పడానికి కాదు. వినాలి. ఇక్కడ పరలోక రాజ్యంలో యోహాను కంటే గొప్పవాడు అన్నాడంటే యోహానుకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది. యోహాను ఎవరు వాస్తవంగా బైబిల్లో?
పాత బట్టతో పోల్చబడినవాడు, అంటే పాత నిబంధన పరిచర్య. కాబట్టి స్వనీతికి సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత దేవుని రాజ్యంలో స్వాధీనం చేసుకునే పట్టణాలు ఉంటాయి. కానీ దుర్నీతి పరులను బొత్తిగా ఆయన వెలుపడి చీకటిలో పడతారు. దుర్నీతి స్వనీతి కంటే డేంజర్. మనము దుర్నీతిని ధర్మశాస్త్రం పేరిట వింటామా, కృప పేరిట వింటామా? దుర్నీతిని మనం ధర్మశాస్త్రం పేరిట వింటామా, కృప పేరిట వింటామా? కృప పేరిట. చెప్పండి, వాక్యం ఎరిగిన వాళ్ళన్న చెప్పండి, తెలియని వాళ్ళన్న వినండి. స్వనీతిని ధర్మశాస్త్రం పేరిట వింటామా, కృప పేరిట వింటామా? స్వనీతి ధర్మశాస్త్రం పేరిట. కాబట్టి తెలుసుకోండి, దుర్నీతి పరులను కావలిలో ఉంచుటకైన సమర్థుడు. 1000 ఏళ్ల రాజ్యంలో నాకు కనీసం ఓ సందులో అన్నా ఏదో ఒకటి ఇచ్చేస్తాడులే దేవుడు అని దుర్నీతి పరుడు అనుకోవద్దు. 1000 ఏళ్ల రాజ్యంలో నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాడు, ఏం డౌట్ లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగి ఉండొద్దని చెప్పండి దుర్నీతి పరులకి. దేవుడు కావలిలో ఉంచుటకు సమర్థుడు అంటే పరిపాలన చేయకుండా అప్పుడు కొంతమందిని బంధిస్తాడు దేవుడు, కొంతమందికి చిన్న అధికారం ఇస్తాడు, కొంతమంది పెద్దవి ఇస్తాడు. నేను అంటున్నాను, మినిస్ట్రీ ఆఫ్ ది రైచియస్నెస్ లో ఉన్న వాళ్ళు ధన్యులు, మినిస్ట్రీ ఆఫ్ ది లైఫ్ లో ఉన్న వాళ్ళు ధన్యులు. ఖచ్చితంగా దేవుడు అనేక పట్టణాలు మీకు ఇస్తాడు. కానీ దుర్నీతి పరులను మీ జీవితంలో వెలివేసుకోండి. స్వనీతి పరులను మీరు ఎలాగ వెలివేశారు? ఎందుకంటే స్వనీతిలోంచి బయటకు వస్తేనే కదా దేవుని నీతిలోకి వచ్చాం. దేవుని నీతిలోంచి ఎక్స్ట్రీమిజంలోకి పోకండి, దుర్నీతిలోకి పోకండి. సో మనం ఆల్రెడీ స్వనీతిని కండెమ్ చేసుకొని దేవుని నీతిలోకి వచ్చాం. కానీ దేవుని నీతిని మీరు డైల్యూట్ చేసుకోకండి. ఇక్కడ ఉండి సీరియస్ గా దీన్ని తీసుకోకుండా దుర్నీతిలో కలిస్తే వెలివేయబడతాం. సో అందుచేత నెహెమ్యా యొక్క చర్యలు గురించి మనం వింటున్నాం అన్నమాట. సో నేను ఈ మొదటి వచనం ఒకటి చెప్పడానికి టైం అయిపోయింది. ఒక మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఇక్కడ నెహెమ్యా దగ్గరికి వివరాలు చెప్పడానికి వచ్చింది ఎవరు? బాబురావు, నెహెమ్యా దగ్గరికి వివరాలు చెప్పడానికి వచ్చింది ఎవరు? చదివారా వాక్యం? మొదటి వచనంలోనే ఉంది. నెహెమ్యా యొక్క చర్యలు, నేను శోషణ కోటలో ఉండగా నా సహోదరులు హనానీ అని ఒకడు వచ్చారు. హనానీతో పాటు కొంతమంది. హనానీ అంటే అర్థం ఏంటి? గ్రేస్. సో గ్రేస్ ఎవరి దగ్గరికి వచ్చింది? రెస్ట్ దగ్గరికి వచ్చింది. గ్రేస్ రెస్ట్ దగ్గరికి వచ్చింది. బైబిల్లో ఫస్ట్ టైం రెస్ట్ అండ్ గ్రేస్ ఎక్కడ ఉంది? మన ఫస్ట్ మ్యాగజైన్ టైటిల్ అదే, రెస్ట్ అండ్ గ్రేస్. ఆగస్టు 2000 ఎన్న సంవత్సరం అన్నా మర్చిపోయాను, 21 నా పెళ్లి కాకముందే స్టార్ట్ అయింది మ్యాగజైన్. 21 ఆగస్టు 15 ఫస్ట్ మ్యాగజైన్ టైటిల్ అదే, రెస్ట్ అండ్ గ్రేస్ అన్నమాట. బైబిల్లో ఫస్ట్ రెస్ట్ అండ్ గ్రేస్ ఎక్కడ ఉంది? 6:8 రైట్ ఆన్సర్. ఆదికాండం 6:8. మరలా ఇక్కడ ఉంది రెస్ట్ అండ్ గ్రేస్. ఇప్పుడు చూడండి, నెహెమ్యా దగ్గరికి హనానీ వచ్చాడు. ఇంకెలా చెప్పాలంటే, ఎప్పుడైతే నెహెమ్యా చర్యలు అని రాయబడిందో అక్కడికి హనానీ వచ్చినట్టు చూస్తున్నాం. ఎవరైతే మీ జీవితాల్లో దేవుడిచ్చిన ఈ విశ్రాంతిని వినియోగించుకుంటారో మీ దగ్గరికి గ్రేస్ ఇంకా వస్తుంది, మీకు ఇంకా దేవుడు గ్రేస్ ఇస్తాడు. అంతేగాని మీరు మీ జీవితాల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ టైం బైబిల్లో రెస్ట్ అనేది ఆదికాండంలో ఉంది. అయితే రెస్ట్ అండ్ గ్రేస్ అనేది మాత్రం, గ్రేస్ అనేది ఫస్ట్ టైం బైబిల్లో ఆదికాండం 6:8 ఉంది. కాబట్టి ప్రియులారు వినండి, రెస్ట్ ను మీరు కానీ సరిగ్గా వినియోగిస్తే మీకు దేవుడు గ్రేస్ ఇస్తాడు. ఇప్పుడు కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు కదండి, యోధాపత్రి 1:4. ఇలా ఎవరైతే చేస్తున్నారో, కృపను ఎవరైతే కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్నారో వాళ్ళకి దేవుడి కృపను ఇవ్వడం. ఎందుకంటే కృప ఎప్పుడు కామాతురత్వానికి దుర్వినియోగం అవుతుంది? మనం రక్షణ ద్వారానే సంపూర్ణం అయిపోయాం, పరలోకంలో కూర్చున్నాం కదా, సో దేవుని రాజ్యానికి సంపూర్ణంగా మనం వారసులం అయిపోయామని ఈ గ్రేస్ ని వీళ్ళు మరొక కోణంలో వీళ్ళు అపవిత్రతకు ఉపయోగిస్తున్నారు. కళలు రావటం మన తప్పు కాదు, వస్త్రం అపవిత్రం అవటం మన తప్పు కాదు, సాతానుగాడి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని సాతానుకు తీర్పు తీర్చాలి అని ఎవరైతే చెప్తున్నారో, సమర్థించుకుంటున్నారో, వీళ్ళ దగ్గరికి గ్రేస్ రాదు. గ్రేస్ ఎవరి దగ్గరికి వస్తుంది అంటే హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యల దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను మీటింగ్ ముగిస్తున్నాను. 66 మంది ఉన్నారు అనుకుంటున్నాను, కనీసం 65 మంది ఉన్నారు జూమ్ లో కదా. 65 మందికి నేను ఏం చెప్తున్నారంటే, ఈ ఉదయకాలానికి మీరే నెహెమ్యాలు.
మీరే ప్రాకారాలు కట్టాలి, మీరే గుమ్మాలు బాగు చేయాలి. ఒక్క దుర్నీతిపరుడు కూడా లోపలికి రాకుండాను గాక యేసు నామంలో. యేసు ప్రభు నామంలో ఒక్క దుర్నీతిపరుడు కూడా సంఘము అనే ఈ సార్వత్రిక సంఘంలోనికి లోపలికి రాకుండా మీరు బంధించుదురు గాక. ప్రాకారం కట్టండి, గుమ్మాలు బాగు చేయండి, గుమ్మాలకు పేర్లు పెట్టండి, ఎవరిని లోపల రానివ్వద్దు. సో ప్రభు చేసిన పని అది. ఆ దేవాలయంలోనికి ఎవరిని లోపలికి ఆయన ఏ పాత్ర తేనీయకుండేను అని రాశాడు అనమాట. కాబట్టి సంఘాలు పాడు చేసే దుర్నీతి పరులను లోపలికి ఇప్పుడు దాకా, ఇప్పుడు ఈ వాక్యం నీకు రానంత వరకు నీ లైఫ్ లో కూడా ఎవడు పడతాడు వచ్చేసి ఏది పడితే చెప్పేస్తున్నాడు. కానీ ఈ ఉదయకాలం ఈ వర్తమానం ద్వారా దేవుడు మీకు అగ్ని ప్రాకారంగా ఉండును గాక. ప్రభువే మీ చుట్టూ కాపుదల గుండు గాక. ఇంకెవ్వరు మీ చెవులలో ఎటువంటి అబద్ధ బోధ విత్తకుందురు గాక. అటువంటి వారి ఫోన్ కాల్ కూడా నువ్వు లిఫ్ట్ చేయకుండు గాక. సో ప్రభు అట్టి కృప ప్రభు ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయను గాక. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి హకల్యా కుమారుడైనటువంటి నెహెమ్యా యొక్క చర్యలు లేదా విశ్రాంతి యొక్క చర్యలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నీతిమంతులు భక్తిపరులు అన్న విషయాన్ని ప్రభు యొక్క వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. నీతిమంతుడు అనగా మనం ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. భక్తిపరులు అనగా మనం జీవమును కూర్చున్నటువంటి నిరీక్షణలో నిలిచి జీవం కలుగుతుందనే నిరీక్షణ, అలాగే ఆదరణ, క్షేమాభివృద్ధి అన్న విషయాల్లో మనం ఎవరైతే జీవాన్ని కూర్చున్నటువంటి నిరీక్షణ పరిశుద్ధాత్మను అనుగ్రహించారో ఆత్మ ద్వారా జీవం కలుగుతుందని నిరీక్షణ ఎవరైతే కలిగి ఉంటారో ఆ జీవాన్ని పొందుకున్న వారు భక్తిపరులుగా వారు ముందుకు కొనసాగుతారన్న విషయాన్ని ఇదే విషయాల్లో మనకి లోతును అలాగే అబ్రహాం గారిని జ్ఞాపకం చేస్తూ ఇంకా తణుకు లో బైబిల్ స్టడీలో ఈ సోమవారం జరిగినటువంటి బైబిల్ స్టడీలో కూడా ప్రభు యొక్క వర్తమానాన్ని చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎవరైనా ఈ వర్తమానం విన్నటువంటి వారు తణుకులో విన్నటువంటి వర్తమానం జరిగిన బైబిల్ స్టడీలో ఈ సోమవారం ఎవరు వర్తమానం వినకపోతే వినండి. ఆ రోజున చాలా స్పష్టంగా దుర్నీతి యొక్క ఎంత ప్రమాదకరమైన విషయాన్ని కూడా ప్రభు ఆ రోజు స్వనీతి అలాగే దుర్నీతి అలాగే సేవకుని యొక్క పిలుపు కలిగినటువంటి సేవకుని యొక్క ప్రాముఖ్యత ఏంటో బైబిల్ స్టడీలో తనకు బైబిల్ స్టడీలో ప్రభు మాట్లాడడం జరిగింది. ఎవరిని వినకపోతే ఆ వర్తమానం వింటే ఇంకా మీకు పూర్తి అవగాహన ఈ యొక్క సందేశం మీద కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి బోధల ద్వారా మరి స్వనీతి అనేది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధ వల్ల మనకి ప్రమాదం లేదు. కానీ ఈ రోజున నికోలైతుల బోధ వల్ల కృప పేరిట ప్రవేశిస్తున్నటువంటి దుర్బోధల వల్ల కలుగుతున్నటువంటి నష్టాన్ని మరి నీతిమంతులు అయిపోయామో ఇంకా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించేసామన్నట్టుగా చెప్తున్నటువంటి బోధల వల్ల కలిగే ప్రమాదం. మరి పరలోకం వేరు, పరలోక రాజ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎవరైతే గ్రహిస్తారో మరి ఆ రాజ్యం కొరకు మరి మనకి ప్రభు అనుగ్రహించే మరి ఆ పట్టణాల మీద అధికారం కొరకు మరి వారు ప్రయాసపడతారు. అది విశ్రాంతిలోనే జరుగుతుంది. స్వనీతి క్రియలకు అలాగే విశ్వాస క్రియలకు ఉన్నటువంటి వ్యత్యాసం కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క అధ్యాయం ద్వారా ప్రభు మాట్లాడారు. కాబట్టి ఎవరు కూడా మనం ఏ బోధ వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రభు తన దాసుని వాడుకొని పరిశుద్ధాత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యమైన ప్రియులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకులకు కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కొడుకును ముగింపు చేసుకుందాం. ప్రియులు ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే ఈరోజు సాయంత్రం పెంటపాడులోను 6:30కి అలాగే 8:30కి భీమవరంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్ పరిచర్య కొరకు జనవరిలో జరిగే మరి కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థనతో కొడుకు ముగింపు చేసుకో. వందనాలు ప్రశాంత్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని మీరు ప్రేమించి మా కొరకు ఆయన మీరు అందించిన ఈ యొక్క వర్తమాన సంగతుల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసునికి కొలతలేని ఆత్మనిచ్చి నాయన మీ మాటలు పలికించినందుకే మీకు స్తోత్రాలు నాయన. నిత్య జీవనం కూర్చున్న నిరీక్షణ మేము చేపట్టడానికి పరిశుద్ధాత్మ నిర్వహణ లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నాయన అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యల గురించి మీరు రాయించారు. మీకు వందనాలు. నాయన విశ్రాంతిలో ఉన్నప్పుడు మేము చేసే దానికి మీ కృప అనుగ్రహించబడుతుంది. విశ్రాంతి దగ్గరికి నెహెమ్యా దగ్గరికి హనన్య వచ్చినట్టుగా నాయన మేము విశ్రాంతిలో ఉన్నాం, కూర్చునబెట్టబడ్డాం అంటే ఖచ్చితంగా సత్క్రియలు చేయడానికే కూర్చునబెట్టబడ్డాం. నాయన అప్పుడు కృప మాకు లభిస్తుందని మీరు చెప్పారు. మీకు వందనాలు. నాయన నేటి దినాల్లో దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరిచేవారు ఉన్నారు. కళలు కంటూ వస్త్రాలను అపవిత్రపరచుకుంటూ నాయన ఉన్న ఈ కాలంలో మా ప్రభు అటు దుర్నీతి పరులు వారి బోధల నుంచి తప్పించుకోవడానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన నీతిమంతునికి భక్తునికి మధ్య తేడాను మీరు చెప్పారు. మా ప్రభువా లోతు నాయన నీతిమంతుడు లోతు తప్పించారు. అతడు బహుగా బాధపడ్డట్టుగా నాయన మీరు రాయించారు. నాయన అతడు శోధనను జయించలేకపోయాడని శోధనలో పడ్డట్టుగా మేము చూస్తున్నాం. ప్రభువా మరి ఎవరైతే విశ్వాసం మూలంగా జీవిస్తున్నారో జయిస్తున్నారో వాళ్ళని మాత్రమే భక్తులుగా మీరు ఇస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి వారు పరలోక రాజ్యానికి నాయన అర్హత సాధిస్తున్నారు. మీకు వందనాలు. నాయన మరి విశ్వాసం ఉంచినప్పుడే రక్షణ పొందినప్పుడే మేము పరలోక రాజ్యానికి వారసులం కానీ దాన్ని స్వాధీనపరచుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలని ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలని మీరు సారిగా చెప్తున్నారు. మీకు వందనాలు. నాయన పరలోకంలో స్థానం అందరికి ఒకేలాగా ఉంది కానీ పరలోక రాజ్యంలో నాయన వేరు వేరు స్థానాలు. మనం ఇక ఏమవుదు మాది ప్రత్యక్షపరచబడలేదు అన్నట్టు మీరు యోహాను పత్రిక రాయించినట్టుగా ప్రభు మహిమలో వ్యత్యాసం ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. ప్రభు జీవంలో జీవం ఉంది, సమృద్ధి అయిన జీవం ఉంది అని కూడా మీరు చెప్తున్నారు. మీకు వందనాలు. నాయన క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రేమ కుమ్మరించబడింది కానీ నాయన ఆత్మఫలమైన ప్రేమ అది మేము జీవిస్తున్నప్పుడు కలుగుతుందని మీరు చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి వారసులే కానీ నాయన వారసత్వం అనుభవించవలసిన వారంగా ఉన్నామని మీరు తెలియసారి. మీకు వందనాలు. పెద్ద కుమారుడు కానీ ఏషావు వంటి వారు తండ్రి భ్రష్టులైపోతున్నారు. తండ్రి కలిగినవన్నీ అనుభవించకుండా తండ్రి భ్రష్టులైపోతున్నారు. నేను అట్టి వారికి నాయన పరలోక రాజ్యంలో నాయన స్థానం లేదని చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన చివరి దినాల్లో ఉంటుండగా నాయన మా ప్రభు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ విషయంలో మేము ఎలా పోరాడాలో మేము తరఫీదు చేస్తానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్వనీతి పరులు వాళ్ళకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందేమో కానీ దుర్నీతి పరులకు నాయన స్థానము అస్సలే లేదని మా ప్రభువా మీరు చెప్పారు. దుర్నీతి పరుల్ని మీరు కావాలని ఉంచడానికి మీరు సమర్థులని కూడా చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నేను దుర్బోధను తండ్రి ఖండించడానికి నా తండ్రి మీరు ఇస్తున్న కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి మేము రక్షించబడినప్పుడే రాజ్యానికి వారసులం అయితే రాజ్యాన్ని సొంతించుకున్న వారం అయితే నా తండ్రి సంఘము, గృహ నిర్వాహకత్వము, పరిశుద్ధాత్మ పని లేకుండా అయిపోతుంది ప్రభువా. కానీ నిత్య జీవంను కూర్చిన ఆ నిరీక్షణ చేపట్టడానికి నాయన పరిశుద్ధాత్మ అవసరం మాకు కావాలి. పరిశుద్ధాత్మ చేత క్రీస్తు పోలికలోకి మార్చబోవటం అనేది జరగాలి. ఇది ప్రతిరోజు జరగాలి ప్రభువా. నేను కూడి వచ్చుట నైనా మా ప్రభు సత్క్రియలు చేయడానికి ఆ దినము చూసిన కొలది మరి ఎక్కువ కూడి వచ్చుట సత్క్రియలు చేయడానికి ప్రభువా మీ యొక్క రాజ్యంలో అనేక పట్టణాల మీద అధికారము, కిరీటము నాయన కొరకే అని మేము నేర్చుకుంటున్నాం. ప్రభు నీకు వందనాలు. మీ దాసుని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి నాయన మీరు అప్పగిస్తున్న సంగతులను బట్టి మీకు వందనాలు. నాయన ఈ దినాల్లో ఉన్న హుమెనై, ఫిలేతు, అలెగ్జాందరు, ఎంబ్రే అనే వారిని మేము సంపూర్ణంగా ఖండించి కృప అనుగ్రహించండి. ఇటు దుర్నీతి పరులకు దూరంగా ఉండి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆ స్త్రీ సర్పముఖం చూడకుండా అన్నట్టుగా మా ప్రభు అట్టి వారు మా దగ్గర రాకుండా ఆ దుష్ట మనుషుల చేత మేము తప్పించమని కోరుతున్నాం. ప్రభు నీకు వందనాలు. నాయన ఉదయకాల సమయంలో ప్రభు శ్రేష్టమైన సంగతులను మీరు మాకు అందించి మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు. దినమంతయు ఈ సంగతుల్ని బట్టి మేము మనస్కరిస్తూ అభ్యాసం చేస్తూ సాధకం చేస్తూ మరింత జాగ్రత్తగా ఉంటే కృప అనుగ్రహించమని మరి ఎక్కువ కూడుకొని రావడానికి
నాయన ఇలా కూడి వస్తున్నామంటే కేవలం మా తండ్రి ఆ జీవం మాలో కలుగుతుంది కాబట్టి, ఆ సంగతులు మమ్మల్ని జీవింపజేస్తున్నాయి కాబట్టి మరి ఎక్కువ కూడుకొని వస్తున్నాం ప్రభా. నాయన మీరిచ్చిన ఆ ప్రవచనం బట్టి మీకు వందనాలు. త్వరలో మీరు రాబోతున్నారు. ఆ ప్రవచన కాంతిలో మేము నడవడానికి మీరే సహాయం చేయండి. ఏ ఒక్కరు తొలగిపోకుండా మీరే మీ కృప చూపించండి ప్రభు. ఇంకా అనేకులను ఈ ఏర్పాట్లోకి నడిపించండి నా తండ్రి. అంత దినాల్లో వస్తున్న ఈ యొక్క నా తండ్రి సంగతులు అనేకులు నేర్చుకుని కృప అనుగ్రహించమని నా తండ్రి. ఇంకా మా ప్రభు శీఘ్రంగా మీ వాక్యం విస్తరించును గాక అని కృప ప్రబలను గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేసి మహిమగత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. కూడిక నడిపించిన సత్యానుగ్ గారిని బట్టి, దేవుని సేవకులు బర్నవాస్ గారిని బట్టి మీకు వందనాలు. అలాగే కూడికలో చేరవచ్చిన దేవుని సేవకులు సేవకురాలందరిని బట్టి, అలాగే ప్రియ సహోదర సహోదరుల బట్టి వందనాలు. సాయంకాలం వెంటబడి ప్రాంతం, భీమవరం ప్రాంతం జరుగు పరిచయ విషయంలో సహాయం చేయండి. మరింత ఉన్నతమైన సంగతి నేర్చుకోబోతున్నామని నిరీక్షిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. మీరు తెరిచిన కరీంనగర్ కాన్ఫరెన్స్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ద్వారం బట్టి మీకు వందనాలు ఆయన. ఆ విషయంలో మీరు మా తండ్రి హాల్ విషయంలో మీరు సహాయం చేస్తారు. తక్కువ ధరకే రావడానికి ఇచ్చిన కృపకి వందనాలు. ఘనంగా మీరు జరిగించబోతున్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మా ముందున్న పరిచర్య గొప్ప కార్యాల బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు ఇచ్చిన సహాయం బట్టి వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనండి. ముగింపు ప్రార్థన చేసిన రేలు ప్రశాంత్ గారికి, కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడికి ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.